33% మహిళా రిజర్వేషన్ల పేరుతో మరొకసారి చంద్రబాబు మహిళల్ని మోసం చేస్తున్నారన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లి వైసీపీ ఆఫీసులో పార్టీ మహిళా నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2 ఏళ్లుగా చంద్రబాబు ఒక వ్యవస్థీకృత అరాచక పాలన చేస్తున్నారని, చంద్రబాబు పాలనలో మహిళలు ఎక్కువగా మోసపోయారని సజ్జలు అన్నారు. సూపర్ 6 పూర్తిగా అమలు చేశామని అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని, మేనిఫెస్టోలో చెప్పినవి ఏవీ చేయలేదని, ఉన్నవి కూడా లాగేసి ప్రజల్ని నిలువుదోపిడీ చేశారన్నారు. పాటు సాగిన ఒక వ్యవస్థీకృత అరాచక పాలన అందరికంటే ఎక్కువగా మోసపోయింది, నష్టపోయింది, దోపిడీ గురైంది ఈ 2 ఏళ్లలో మహిళలే. ప్రస్తుతం జరుగుతున్న అరాచకానికి, దోపిడీకి, మోసానికి, దగాకు పైగా దానికి పుండు మీద కారం రాసినట్టు అంతా చేసేసానని చెప్పడం. ఆయన ఉన్నవన్నీ ఉడబీకేసి బ్రహ్మాండంగా చేసేసాను, నేను చెప్పినవన్నీ చేశాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ రోజు చెప్పినవి చేశారు, దానికి ఎక్స్టెన్షన్ చెప్పనివి కూడా చేస్తే అదే మాట ఈయన కూడా అంటాడు. ఈయన చేసింది ఏంటంటే చెప్పినవి చేయలేదు, మోసం చేశాడు. ఇంకా ఉన్నవి పీకేసి ఊడపీకి వాటిని కూడా లాగేసి మొత్తం నిలువు దోపిడీ చేసేసి రోడ్డు మీద నిలబెట్టి మీకు బ్రహ్మాండంగా పెద్దపీట వేశాను, 33% రిజర్వేషన్ మీకోసం నేను తీసుకొస్తానని నిన్న మహానాడులో దానికి ఏదో ఒక పేరు కూడా పెట్టేట్టున్నాడు. కనీసము దాటవేయడానికైనా ట్రై చేస్తారు ఎవరైనా, అది క్వశ్చన్ చేస్తారేమో అని. ఏమీ లేదు, బరి తెగించి స్త్రీ శక్తి 33% నేను చేస్తానని 50% చేసి ఆల్రెడీ చట్టం కూడా చేసిన దానికి దిక్కు లేదు. ఆ 50% జగన్మోహన్ రెడ్డి గారు చేసి 50% దాటి ఇచ్చి ఏ స్టేజ్ చూసినా కళకళలాడుతూ మొత్తం మహిళా నాయకురాళ్లతో నిండి ప్రజాప్రతినిధులుగా కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, జెడ్పీ చైర్పర్సన్లు కావచ్చు, మేయర్లు ఇక్కడే ఉన్నారు మన దగ్గర. కార్యక్రమాల వల్ల రాలేని వాళ్ళు ఉండొచ్చు జిల్లాల్లో. మనం చేస్తే ఆ చట్టం ఏమైందో తెలియదు, ఈరోజు దాన్ని ఊసేలేదు. ఈయన 33% ఇప్పుడు ఇస్తానంటున్నారు. ఇంకా దానికి ఆ బరితెగింపుకు ఏమని పేరు పెట్టాలా?